అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాల్లూరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు, అమ్మవారి ఉపాసకులు అండ్ అంతర్జాతీయ దుర్గా సమితి అధ్యక్షులు. నమస్కారం గురువు. నమస్కారం మా దివ్య. నమస్తే, బాగున్నారా? బాగున్నానమ్మా. గురువు గారు, ఈ రోజు నేను ఇచ్చే టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్స్. మనం యూట్యూబ్లో చూస్తున్నాం, మనం యూట్యూబ్ అని కాదు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటున్న వర్డ్ అది. ఇంతకు ముందర ఏం చేసేవారంటే ఆడవాళ్ళు భర్తని దైవంగా పూజించేవారు. అతను ఆరోగ్యంగా అంటే అతను అంటే సుమంగలిగా చనిపోవాలి అనుకునేవారు ఆడవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఆడవాళ్ళే వాళ్ళ హస్బెండ్ ని చంపేసే స్థితికి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇలాంటి రిలేషన్స్ ఎందుకు అంటే అంటే ఇది ఇప్పుడే ఉందని నేను చెప్పను. నిజంగా చెప్పాలంటే ఇది చాలా పాత కాలం నుంచే ఉంది. కానీ అప్పుడు ఏంటంటే ఇలాంటి రిలేషన్స్ అనేవి అప్పుడు ఎక్కువ మగవాళ్ళు చేసుకునేవారు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తయారయ్యారు. అంతే డిఫరెన్స్. అంటే మీకు గుర్తే ఉండి ఇంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్, అవునా కదా? ఆ రోజు మనకి రావణాసురుడు కూడా సీత అది ఎవరు అమ్మవారిని అది పార్వతీదేవిని అలా మళ్ళీ సీతాదేవిని చూసి రావణాసురుడు. సో కానీ అప్పుడు ఏంటంటే ఎక్కువ ఆ రిలేషన్ అనేది ఎక్కువ అబ్బాయిల సైడ్ నుంచి ఉండేది, అంటే అలా ఉండేది. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు కలియుగంలో వచ్చేటప్పుడు ఆడవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. సో దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీస్ అన్ని విచ్ఛిన్నం అయిపోతున్నాయి. మెయిన్ పిల్లలు అనాథులు అయిపోతున్నారు. అక్కడ హస్బెండ్ చనిపోతున్నారు, వైఫ్ వచ్చేసి ఇలాగ చంపేసి జైలుకి వెళ్ళడం, ఇలాగా పిల్లలు అనాథులు అయిపోతున్నారు. అవునా కదా? సో ఈ ప్రభావం అనేది ఆ తరంతో అక్కడితో అయిపోదు. ఆ పిల్లలు అలా పెద్దగా కాళ్ళ మీద అలా 2-3 తరాల వరకు ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కళ్ళు చేసిన తప్పుకి 2-3 తరాలు ఎఫెక్ట్ అవుతున్నారు. సో అంటే ఇలాంటివి ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే ఇది కూడా కలి ప్రభావమా, లేకపోతే మనం తీసుకునే ఫుడ్డా, లేకపోతే సోషల్ మీడియానా, లేకపోతే మన కాన్స్టిట్యూషనా, మన వ్యవస్థనా? మొట్టమొదటిగా ఇది కలియుగం. దీన్ని బ్రహ్మదేవుడి కలియుగం అని పెడితే ప్రజలందరూ దీనికి కామయుగం అని పెట్టారు. అంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఇల్లీగల్ రిలేషన్స్, అక్రమ సంబంధాలు అనేవి పూర్వం నుంచి ఉన్నాయి, పురాణాల కాలం నుంచి. శచీదేవి యొక్క భర్త అయినటువంటి అగ్నిదేవుడు సప్తఋషుల పెళ్ళాలని లవ్ చేసేస్తాడు. వేస్తే చిక్కి శల్యమైపోతున్నాడు. వాళ్ళకి చెప్తే శని శపిచ్చేస్తాడు కదా ఎవరు ఈ సప్తఋషులు. అందుకని ఒక్క అరుంధతి పాత్ర తప్ప, రూపం తప్ప మిగతా రూపాల్లో వెళ్ళి ఆ అగ్నిదేవుని సుఖపెడుతుంది ఎవరు? శచీదేవి. ఈయన అలా చేశాడు. ఇంద్రుడి మీ సంగతి మీకు తెలిసింది. అహల్య, గౌతమ మహర్షి భార్య అయిన అహల్యని తెల్లారుజామున కోడి పుంజులాగా వచ్చి కోసేసి భర్తనేమో సముద్రానికి పంపించేసి స్నానానికి ఈయన అహల్యని అనుభవిస్తాడు. ఇలా పురాణాల కాలం నుంచి ఉంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా మేము ఎకనామిక్గా ఎదుగుతున్నారు. వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చేసింది, స్వేచ్ఛ వచ్చేసింది ఫ్రీడంలో. ఇక సమాన హక్కులు వచ్చేసినాయి. సమాన హక్కులు వచ్చేసినప్పుడు అన్నిట్లోనూ సమానత్వం ఉన్నప్పుడు ఏంట్రా మీరు పెట్టుకుంటే ఏంటి, ఇల్లీగల్ సంబంధాలు మేము పెట్టుకోవాలమా అని అన్నట్టుగా పెట్టేసుకుంటున్నారు. అంటే ఇందులో ఎప్పుడు 10% పబ్లిక్ ఎప్పుడు మంచిగా ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లలు ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక పోనే 10% కాబట్టి 20% అనుకో, ఎప్పుడు మంచిగా క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, వాళ్ళు చలించినటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఈ మిగతా వాళ్ళు ఏంటంటే భర్త మెయిన్గా చాణక్యుడు చెప్తాడు ఏమంటాడంటే, భర్త స్నానం చేయట్లేదు అనుకో, శుభ్రత లేని భార్య లేచిపోద్ది. ఎకనామికల్గా స్టబర్న్గా ఉండాలి భర్త. ఎకనామికల్గా స్టబర్న్ లేనటువంటి భర్త ఏమవుతుందంటే అవతల వాళ్ళు ట్రాప్ చేయడానికి అవకాశం ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళంతా పార్టీలు చేసుకుంటున్నారు కదా, పార్టీలు చేసుకుంటున్నప్పుడు వెధవ బిల్డప్లు ఇస్తారు. వాళ్ళు 4 చైన్లు వేసుకొచ్చి కారులో వచ్చి ఇలా బిల్డప్లు మంచిగా డ్రెస్ పెడితే ఈ పిచ్చి ముండలు ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు. భర్త నిజాయితీ, వాని సంపాదన ఉన్నా లేకపోయినా సరే ఇతంతో ఉండాలి నేను అనేటటువంటిది చాలా తక్కువ మందికి పర్సంటేజ్లో ఆడవాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక కారణంగా చాణక్యుడు చెప్పాడు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు సొల్లు వాగుతూ ఈ గుచ్చి వంటల్లో కూడా నూనె తక్కువ పోసావు, కూరగాయలు ఎంత పోసావు అని చాలామంది ఆడంగా హస్బెండ్లు ఉంటారు. వీళ్ళు దెప్పి పొడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ భార్యలు కూడా లేచిపోతారని చెప్పారు. కాబట్టి ఇలాగా అనేక రకమైన ఫ్యాక్టర్స్తో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క వీళ్ళే హస్బెండ్సే పాడు చేసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు చక్కగా చిన్న ఇల్లు, ఇదివరకు ఇల్లు చిన్నగా ఉండాలా, ఇల్లాలు మరకటంగా ఉండాలా
ఇల్లు ఇరకాటంగా ఉండాలనేవారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, పెళ్ళి అవ్వకముందే పెద్ద విల్ల, పెద్ద అపార్ట్మెంట్లు అని తీసుకుంటున్నారు. తీసుకుంటుంటే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. మొగుడు పోతున్నాడు, పెళ్ళం ఖాళీగా ఉంటుంది విల్లాలో కూర్చొని. ఏం చేస్తుంది, మొగుడు ఫ్రెండ్స్కే కొడుతుంది ఫోన్లో సొల్లు. ఆటోమేటిక్గా ఆడది స్త్రీ ఎప్పుడు కూడా దూరంగా ఉండాలా, తక్కువ మాట్లాడుకోవాలా అని శాస్త్రం చెప్పింది. ఇదివరకు ఆడవాళ్ళు అలా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఎక్కడ ఫాలో అవుతున్నారు, సొల్లు వేసుకుంటుంటే ఆ తర్వాత మొదటి రోజున ఉన్నటువంటి సొల్లు, తర్వాత ఏం కూర తిన్నావు, ఏం భోజనం చేసావు, ఏం కూర అని అడిగినటువంటిది, ఏం డ్రెస్ వేసావు, బాగున్నావా, ఆ తర్వాత మీ ఆయన నిన్ను సరసం ఆడుతున్నాడా, ముద్దు పెట్టుకున్నాడా, ఇలాంటి డైలాగ్స్తో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆఫీసుల్లో కూడా ఇలాగే తయారైపోయారు. సో అందుకని వాట్సాప్ చాటింగ్లు ఒకటి, ఈ ఫోన్స్ కాల్స్ ఒకటి, ఆడవాళ్ళు తక్కువ మాట్లాడాలి. అది మాట్లాడకుండా ఉంటుంటే విచ్చలవిడి అయిపోతున్నారు. కాబట్టి యూత్, ఇక స్టూడెంట్స్ చదువులు చాలామంది ఇటువంటి బేవర్స్ బ్యాచ్లు చాలా ఉంటాయి అన్నమాట. ర్యాంకర్స్ ఎప్పుడు కూడా అలా ఉండరు. ర్యాంకర్స్కి ఎంతసేపు అదే అచీవ్ చేయాలా, ఇదే అచీవ్ చేయాలని ఉంటుంది. ఎవరైతే ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నారో, ఫోన్స్లో మరి మిగతా వాళ్ళు చెప్పొచ్చు కదా, సొసైటీలో ఏంటమ్మా అంతసేపు మాట్లాడుతున్నావు నువ్వు, ఏంటి అంతసేపు వాట్సాప్ చాట్ చేస్తున్నావు అని తోటి సిటిజన్స్ వాళ్ళకి కూడా చెప్పట్లేదు. కాబట్టి ఒక బస్సుల్లో కూర్చో, స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వస్తున్న బస్సుల్లో వాళ్ళ పిల్లలు వాడు మీద పడి వాడు ఇచ్చేస్తుంటే పక్క బస్సుడో కానీ కండక్టర్ కానీ అదిలించవచ్చుగా, అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ చేయొచ్చుగా, చేయరు. అందువల్లనే మీకు మెట్రో స్టేషన్స్ దగ్గర, చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఈ పంతుళ్ళు ఒకటి ప్రదక్షిణాలు చేయమంటుంటే వాళ్ళేమో ఈ అమ్మాయిలు తీసుకొని పోయి ప్రదక్షిణాలు చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఓయో రూములు, ఇలా విచ్చల వీడి శృంగారత్వం అనేటటువంటిది ఎక్కువైపోయింది. అవతల వాడు పొగడ్తలు, మంచి చెప్పేటటువంటి తల్లిదండ్రుల మాట వినరు వీళ్ళు, మంచి చెప్పేటటువంటి భర్త మాట వినరు వీళ్ళు, మంచి చెప్పేటటువంటి భార్య మాట వినరు. అవతల వాళ్ళు దురాశ, దుఃఖము, కామము, ఈ పిజ్జాలు, బర్గర్లు, రోజు నాన్ వెజిటేరియన్ తినేస్తున్నారు. మరి ఇంకేమవుతుందమ్మా, రోజు కారాలు వేసుకుని తినేస్తున్నారు, రోజు మందు కొట్టేస్తున్నారు, ఇంకేమొస్తుంది కామం రాకపోతే. కాబట్టి ఈ కారణాల వల్ల వీళ్ళ జీవితాలు చెడిపోయినా పర్లేదు, నేను ఎలాగో తిరిగేస్తున్నాను, నా పెళ్ళని తిరిగేసినా పర్లేదు అనే మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు పట్టించుకోకుండా. కాబట్టి ఈ విధంగా మొత్తం సంసార వైవాహిక జీవితం, వైవాహిక వ్యవస్థ నాశనం చేసేసి భ్రష్టత్వం చేసేసారు. అలా భ్రష్టత్వం కాకుండా మోహన్ సాయి అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా, తను ఎంతో కష్టంగా ఒక 40 సంవత్సరాలు కష్టపడి చక్కగా జూబ్లీ హిల్స్ మనకి చక్కగా ఒక చిరంజీవి గారి ఇంటి దగ్గర పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు. ఎంతో ప్రిన్సిపల్డ్ మ్యాన్గా వెళ్ళాడు. అలా ఆదర్శంగా ఉండాలా, చేసుకుంటే సాధించలేదా, 1 రూపీ దగ్గర నుంచి 500 కోట్లకి వెళ్ళిపోయాడు ఆయన. అట్లా ఉంటుందన్నమాట. సో మనల్ని బట్టే ఉంటుంది. ఈ స్త్రీలైనా ఎవరైనా, పురుషులైనా ఎవరైనా, స్త్రీ పురుషులని ఉండదు. కామం అనేది బాడీలో జరిగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్మెంట్ని బట్టి, హార్మోన్స్ మార్పులను బట్టి వస్తుంది. దీన్ని మనం నియంత్రించుకోవాలి. అందుకే ఈ వివాహ వ్యవస్థ అని పెట్టారనమాట. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.